హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే అండి, గజ్జికాయలు చూపిస్తున్నానండి. గజ్జికాయలు ఎలా చేసుకోవాలో ఏంటో, దానికి ఏమేమి కావాలో చూపిస్తానండి. రండి. గజ్జికాయలు సగం పంచదార వండి సగం మామూలు చేశాను. నేను తక్కువ క్వాంటిటీలో చేశానండి. తక్కువే చేశాను. 4 అయ్యి చేశాను. అదండి పిండి కొద్దిగా ఇంత సాల్ట్ వేసుకోవాలండి. పిండిలో బేకింగ్ సోడా వేయాలి. కొద్దిగా 1 స్పూను నెయ్యి వేసానండి. వేసి అది కలుపుకోవాలి. పిండి చూడండి, అదంతా కలిపి ఇలాగ ముద్దగా అవ్వినప్పుడు మనం వాటర్ వేసి కలుపుకోవాలి. అప్పుడు బాగా వస్తాయండి గజ్జికాయలు. పిండి అంతా అలా కలుపుకోవాలి. నెయ్యి వేసి అది చూడండి, వాటర్ వేసి కలిపాను కదా, ముద్ద అలాగ అవ్వాలి. ముద్ద కొద్దిగా ఆయిల్ వేసుకుని మళ్ళీ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. ఒక అరగంట పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకుని అదిగండి ఒక కప్పు కొబ్బరి, ఒక అరకప్పు బెల్లం వేసి కొద్దిగా ఇలాగ జస్ట్ బెల్లం కరిగాక అప్పుడు కొబ్బరి వేసుకోవాలి. ఈ పిండి ముద్ద ఉంది కదండి, ఈ పిండి ముద్ద చిన్న చిన్న ముద్దల కింద చేసుకోవాలి. అరగంట అయింది. చిన్న చిన్న ముద్దల కింద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆ సైజు ముద్దల కింద చేసుకోవాలి. నాకు ఒక 8 ముద్దలు అవనాయండి. పక్కన పెట్టాను. స్టవ్ మీద పెట్టి పాకం చూడండి, మరబెట్టాను కదా, వేరే స్టవ్ మీద పెట్టి పాకం చూడండి అలాగ వచ్చినప్పుడు కొబ్బరికూర వేసుకోవాలి. కొద్దిగా లైట్గా పాకం పట్టుకుంటే అండి ఉండ బాగా అవుతుంది. జస్ట్ మీరు కొబ్బరికూర బెల్లం కలిపైనా పెట్టేసుకోవచ్చు పొయ్యి మీద. కాకపోతే కొద్దిగా లైట్ పాకం పట్టుకుంటే బాగుంటుందండి. దాంట్లోని కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. 1 స్పూను వేసుకుని అలాగే చేసుకోవాలండి. కొద్ది పలసగా కాదు, ముద్దగా కాదు, అలాగా మీడియం సైజులో అలా చేసుకోవాలి. మధ్య సైజులో చేసుకుని ఇప్పుడు మనం మిశ్రమం ఉంది కదండి, కొబ్బరి మిశ్రమం, అది పెట్టేసుకుని జిల్లేడుగాయలు చేసుకోవాలి. నేను 2 విధాలుగా చేస్తున్నానండి. జిల్లేడుగాయలు 2 విధాలుగా చేస్తాం. పోరుకి ఇచ్చుకుని అలా చేసుకోవచ్చు. ఒక విధంగా, ఇంకో విధంగా కూడా చేసి చూపిస్తాను మీకు. అది ఒక టైప్ అండి. ఇంకొక టైపు ఇంకొకలాగా చేసాం. అది కానీ మధ్యలో అలా చేసుకుంటే ఇంకో టైప్ అవుతుంది. 2 విధాలుగా చేసామండి జిల్లేడుగాయలు. స్టవ్ ప్యాన్ పెట్టుకుని ఒకప్పుడు పంచదార వేసుకుని ఒక అరకప్పు నీళ్ళు వేసుకుని పాకం పట్టుకోవాలి. మన పాకం ఎలాగంటే అండి, మన గులాబ్ జామున్ పట్టుకుంటాం కదా, ఆ పాకం అయితే సరిపోతుందండి. గులాబ్ జామున్ పాకంలా పట్టుకోండి. పట్టుకుని స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టుకోండి. అంటే లైట్ తీగండి, ముదర తీగ కాదు, లైట్ తీగ వచ్చేలాగా పాకం పట్టుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని జిల్లేడుగాయలు వేగించుకోండి. వేసి అలా వేసుకోండి. పాకంలో వేసుకుంటే వాటికేమో కొద్దిగా తెలుపు రంగులో ఉండగానే తీసుకోండి. పాకంలో వేస్తాం కదా, అంత ఏగితే బాగోవు. అదండి ఆ కలర్లో ఉన్నప్పుడు తీసుకొని పాకంలో వేసుకోండి. ఇంకొక 4 ఉన్నాయి కదా, అవి మామూలుగా వేగించాను నేను. ఇలా పాకంలో వేసుకోండి. అవి పాకంలో వేసుకున్నారు కదా, ఇలా వేగించుకోండి. ఇవి మాత్రం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించుకోండి. పాకంలో వేసి పక్కన తీసి పెట్టేసుకోండి. ఈ మామూలు కూడా తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోండి. వేసేసుకుని మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చక్కగా వచ్చినాయి కదా జిల్లేడుగాయలు. బాయ్ అండి.